ఉత్సవ కార్యక్రమాన్ని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తోహేన్ సిన్హా, శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేషన్ చైర్మన్ లోపీల గోవింద, సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు, మల్లా సురేంద్ర, బాలాజీ, దాడి రత్నాకర్ ఇతర నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఉత్సవాలను ప్రారంభించి ఆడియో విజువల్ పాటను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా కొండకర్ల ఆవులో బోటు షికారు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మల వేషాలు, తప్పెడుగుళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చే రంగాల్లో టూరిజం రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకున్న అవకాశాలు ఎక్కడా లేవు. మంచి రిజర్వాయర్లు ఉన్నాయి. అనకాపల్లిలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడా లేవు. అన్ని రిజర్వాయర్లు ఉన్నాయి మనకి. మాడుగుల ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ. ఇది బ్రహ్మాండం లేక్. దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయగలిగితే ఎందుకు ప్లాన్ చేయమన్నానంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. ఇవాళ బ్రహ్మాండంగా వచ్చాయి. పాకిరేపేట వరకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంజనీర్లను వాళ్ళందరూ కూడా శనివారం ఆదివారం రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ లేదు మనకి. దీనికి టూరిజం సెంటర్కి డెవలప్ చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు. టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతే లోకల్ పర్సన్స్ మనందరికీ ఉపాధి వస్తుంది. దాన్ని ఆలోచించి వేస్ట్గా పోయి డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. దాన్ని అక్కడ పక్కన పెట్టి దీనికి ఒక్క సంవత్సరం బాగు చేయండి. దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఉపాధి వస్తుంది. అందరూ రిలాక్స్ అవుతారు. మన పిల్లలకి కూడా బాగుంటుంది. ఆఖరికి అమ్మ ముగిస్తాను, మీరు బోరు కొట్టించడం. మా రాజకీయ ఉపన్యాసాలన్నీ గంటలు ఇస్తాం, మీరు బోరు కొడతారు. మీకు ఇంకో విషయం ఏంటంటే పిల్లలు బాగా చదివించండి అమ్మ. ఎందుకని మీకు చెప్తానంటే ఇక్కడ లేడీస్ ఎక్కువ ఉన్నారు. మీకే చెప్తున్నాను, పిల్లలు చదువుకున్న టైంలో మీరు సీరియల్ చూస్తున్నారు టీవీ వేసుకొని. ఏమా కరెక్టేనా? సీరియల్ రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఆడవాళ్ళందరూ టీవీ దగ్గర కూర్చుంటారు. పిల్లలు ఏం చదువుతారమ్మా? చదువుతారా? పూర్వం మా అమ్మగారు అందరూ కూడా చిన్నప్పుడు భోజనం పెట్టినప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడి భోజనం పెట్టేవారు. ఇప్పుడు మీరేం చేస్తారు? సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్ చేతికిచ్చి భోజనం పెడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి చెప్తామా, వంట చేసేటప్పుడు మామూలుగా చేయండి అమ్మా. మనం మా ఫ్రెండ్ ఇంటికి భోజనం